చాలామంది బైబిల్ పట్టుకొని నడుస్తూ ఉంటారు, కానీ బైబిల్లో ఉన్న విషయాల్ని బుర్రలోకి ఎక్కించుకోకుండా వాళ్ళకి నచ్చినట్టు బ్రతుకుతూ ఉంటారు. మాటి మాటికి నాకు పట్టుచీర తీసుకురాలేదని భర్త మీద అలగటం, నువ్వే నీ బిడ్డకే తెచ్చుకున్నావు నాకు తీసుకురాలేదని అత్త మీద అలగటం, వీళ్ళ మీద వాళ్ళ మీద అలగటం మానేసి దేవుని మీద అనుకో. నువ్వు దేవునికి కలర్ కూడా చెప్పు, అదే కలర్ ని ముందుకు తీసుకొచ్చి పెడతాడు ఆయన. యేసుక్రీస్తుకి చాలా దగ్గర వారు అని చెప్పుకుంటూ యేసుక్రీస్తుని మేము తప్ప ఇంకెవరు పరిచయం చేయలేరు అంటూ వీళ్ళు క్రిస్టియానిటీ పేరు అడ్డం పెట్టుకొని కేవలం క్రైస్తవులాగే కనిపిస్తున్నారు, కానీ వీళ్ళు పెద్ద దొంగలు దగులు బాజీలు అంటలో నేను ఏమాత్రం సిగ్గుపడట్లేదండి. ఎందుకంటే దేవుడు వాక్యాన్ని అడ్డు పెట్టుకొని డబ్బులు సంపాదించుకుంటున్నారు. ఆ సంపాదించిన డబ్బులతో ఆస్తులు కూడా పెట్టుకొని ఎక్కడ డబ్బులు ఎక్కువ వస్తాయో ఆ బ్రాంచీని సంపాదించుకుంటున్నారు. చూడండి, ఆ కొట్టుకుంటే వాతావరణం ఉంది. మీకు వీడియో పెట్టినాను, చూడండి ఒకసారి. వీళ్ళు మాత్రం ఇష్టం వచ్చినట్టు ఇలా చేస్తారు, బయటకు వచ్చి మనకు మాత్రం నీతులు చెప్తారు. చూశారు కదా, అసలుకి దాంట్లో ఎవరికైనా ఎంత జ్ఞానం ఉందా? మనుషులు ఎద్దులు పెరిగినట్టు పెరిగారు, కానీ ఇంత కూడా బుద్ధి జ్ఞానం లేదు. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 3వ వచనంలో చాలా స్పష్టంగా ఉండిద్ది. ఆయన ఆజ్ఞలు మనం పాటిస్తూ ఉంటే ఆయనను మనం ఎరిగిన వారమని మనకు తెలుస్తుంది. నాకు ఆయన తెలుసు అని చెబుతూ ఆయన ఆజ్ఞలు పాటించిన వాడు అబద్ధికుడు, అతనిలో సత్యం లేదు. కానీ ఎవరైనా ఆయన వాక్యం ప్రకారం నడుస్తూ ఉంటే నిజంగా అతనిలో దేవుని ప్రేమ సంపూర్ణమైంది. మనం ఆయనలో ఉన్నామని ఇందువల్ల మనకు తెలుస్తుంది అని చాలా స్పష్టంగా చెప్పాడు. అంటే యేసుక్రీస్తు ఏం చెప్పాడని ఒకసారి మరలా నెమరు వేసుకుందాం. యోహాను కుమారుడైన సీమోను, వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా? అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించున్నానని నీవే ఎరుగుదవు. నీవు నన్ను ప్రేమిస్తున్నావు, నా మందన గాయని ముమ్మార్లు పేతురుని అడిగాడు. ఆ తర్వాత పేతురుకు బాధ్యతలను అప్పచెప్పాడు. ఆ తర్వాత 12 మంది శిష్యులు వాళ్ళ పరిచర్య చూడండి. వాళ్ళు విశ్వాసుల కోసం, విశ్వాసులకు చేరవేసే సువార్త కోసం వాళ్ళ ప్రాణాలు పెట్టాడు. మీరు చదవండి, అపోస్తుల ప్రయాణ పుస్తకాలు ఉన్నాయి కదా. అపోస్తులుడైన పౌలు ప్రయాణ పడవ యాత్రలు, జీవిత యాత్రలు, పేతురు పుస్తకాలు, అంటే వాళ్ళ జీవితాలన్నీ బైబిల్లో ఉన్నాయి. ఒకసారి మీరు దాన్ని ఒకసారి రీసెర్చ్ చేయండి. ఈ దొంగలు, ఈ దగుల్బాజీలు ప్రవర్తించినట్టు ఎక్కడైనా ప్రవర్తించుంటే కామెంట్ చేయండి. వాళ్ళు ఎక్కడ ఎవరి రూపాయికి ఆశపడలేదు, ఎవరి డబ్బుని వాళ్ళు ఆశపడలేదు. అపోస్తుడైన పౌలైతే ఏమంటాడంటే, నేను మీ దగ్గర ఉన్న ఆస్తిపాస్తులను కోరుకోవట్లేదు, మిమ్మల్ని కోరుకుంటున్నాను. ఎందుకంటే రాకడలో దేవుడు ముందు నాకు అతిశయం మీరే కదా, రక్షింపబడ్డ మీరే కదా అని అపోస్తుడైన పౌలు ఒక ఉన్నతమైన మాట మాట్లాడతారు. కానీ ఈరోజు వాళ్ళు జనాలని, లేదంటే విశ్వాసుల్ని, వాళ్ళ రక్షణని, వాళ్ళ ఆత్మ రక్షణని కోరుకోవట్లేదు. వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆస్తి పాస్తులను కోరుకుంటున్నారు. చర్చికి ఏ పనులు చేయాలి, తర్వాత అయ్యగారికి ఏ ఊడిగం చేయాలి, తర్వాత అయ్యగారు ఎప్పుడు పెడితే అయ్యగారు ఆజ్ఞలు ఎలా పాటించాలి, ఇదే ఉండిద్ది. ఇది తప్పించి ఇంకోటి ఉంటే నాకు చెప్పండి, ఏమి ఉండదు. కాబట్టి నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, యోహాను చాలా స్పష్టంగా చెప్తున్నాడు, ఎవరైతే ఆయన ఆజ్ఞలు గైకుంటారో వాళ్ళు దేవుడు వాళ్ళు అవుతారు. కానీ ఆయన ఆజ్ఞలను విడిచిపెట్టి ఎవరైతే బ్రతుకుతుంటారో వాళ్ళు దేవుడు వాళ్ళు కాదు. పైపెచ్చు వాళ్ళలో సత్యం ఉండదు చాలా స్పష్టంగా చెప్పాడు. కాబట్టి నా క్రైస్తవ సహోదరులకి నేనేం చెప్తున్నానంటే, దయచేసి వాక్యాన్ని పరీక్షించండి. ఇప్పుడు ఎవరైనా వచ్చి యేసుక్రీస్తు గురించి చెప్పారు, మీరు చర్చికి వెళ్ళారు కదా, చర్చికి వెళ్ళినప్పుడు దేవుడి వల్ల మీకు ఏదైనా ఒక కార్యం జరిగింది, దేవుడి వల్ల మీకు ఏదైనా ఒక ఉపకారం జరిగింది కదా. ఇప్పుడు మీరు చేసి పెద్ద గిఫ్ట్ ఏదైనా ఉందంటే, ఉపకారం చేసిన దేవుణ్ణి, కార్యం చేసిన దేవుణ్ణి నమ్మండి, ఆయన మాట వినండి, ఆయన మాటను చదవండి, అంటే బైబిల్ చదవండి. లోపల యేసుక్రీస్తుని పరిచయం చేసిన వ్యక్తి మనకు ప్రమాణం కాదు. ఇప్పుడు నేను యేసుక్రీస్తు గురించి చెప్తున్నాను కదా, నేను ప్రమాణం కాదు. మీకు ఏ కార్యం జరిగిందో, ఏ ఉపకారం జరిగిందో ఆ చేసిన వాడు ప్రమాణం. దయచేసి ఒకసారి ఏ చర్చికి వెళ్ళే వాళ్ళకైనా సరే నేను చెప్తున్నాను, బైబిల్ని చదవండి. రెండవది, ఒకవేళ మాకు చదువు రాదు అంటే బైబిల్ యాప్స్ వచ్చినాయి. ఫోన్ ప్రతి ఒక్కరి దగ్గర స్మార్ట్ ఫోన్ ఉంది, లేకపోతే చిన్న రేడియోలా కూడా అమ్ముతున్నారు బైబిల్ని. ఆడియో బైబిల్స్ అని అమ్ముతున్నారు. అవి తెచ్చుకొని వినండి. చాలా చదువురాని వాళ్ళు కూడా చాలా చక్కగా అర్థం చేసుకునే వాళ్ళు ఉన్నారు. కాబట్టి వినండి, దాంట్లో మీరు ఎదగండి, వాక్యంలో ఎదగండి. కానీ జనులు పెట్టినటువంటి ఈ కట్టడల్లో దూరి మీరు నరక పాత్రులు కావద్దు దయచేసి. ఎందుకంటే సత్యవంతుని తెలుసుకున్నారు, అసత్యవంతుల మార్గంలో నడవలసిన అవసరం మనకు లేదు. దయచేసి ప్రభు ప్రేమను బట్టి నేనేం చెప్తున్నాను అంటే, మనం ఆయన ఆజ్ఞలను గైకుంటే మనం ఆయన వారమని తెలుస్తుంది.
ఆయన మాకు తెలుసు అని చెప్పుకుంటూ మనకు నచ్చినట్టు బ్రతికితే మనం అబద్ధికులం. రెండోది, సత్యం మనలో ఉండదు, ఆయన వాళ్ళం కాదు. జాగ్రత్త సహోదరులారా, నేను మీ అందరికి ఏం చెప్తున్నానంటే, దుష్టుడు వల్ల పడమాకండి, లోకాశలను విడిచిపెట్టండి. అందరికీ యేసుక్రీస్తు నామములో వందనాలు. దేవుడి చిత్తం అయితే మరో విధంగా కలుసుకుందాం. మీ అందరూ ప్రతి ఒక్కరు కామెంట్ చేయండి. ఈ వీడియో 10 మందికి షేర్ అయ్యింది. అందరికీ యేసుక్రీస్తు నామములో వందనాలు.